सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని బాబాని ఆశ్రయించిన అనేక భక్తుల సేవకుల నుండి భక్తుల నుండి వారి యొక్క జీవిత విధానం ద్వారా మన జీవితం విధానాన్ని ఏ విధంగా మలుచుకోవాలనే విషయమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కటికి మనకు మార్గదర్శి అవసరం. అంటే పుట్టిన బిడ్డలప్పటి నుంచి తల్లి పాలు తాగల వరకు మార్గదర్శి అవసరమే. అట్లాగే మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అంటే మలుచుకున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకోగలగాలి. లేకపోతే అగమ్యగోచరం ఉంటుంది. ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎటు పోవాలో తెలియదు. అందుకే మనకి చరిత్ర అని ఒకటి వచ్చింది. చర ప్లస్ ఇత్ర, చరిత్ర. ఇత్ర అంటే సుగుణాలు, చర అంటే ఆ సుగుణాలతో ప్రయాణం సాగించడం. ఇప్పుడు మామూలుగా స్కూల్లో హిస్టరీ అంటే ఏందబ్బా వాళ్ళ గురించి చదువుకొని తెలుసుకుని మనకేం ఉపయోగము, జరిగిపోయిన దాని గురించి తెలుసుకోవాలా ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అంటూ ఉంటుంటారు. జరిగిపోయిన తెలుసుకుంటే కదా మనకి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుస్తుంది. ఇప్పుడు ఔరంగజేబు ఉన్నాడు, మొఘలాన్ని పరిపాలించున్నారు, అలాగే అశోక్ చక్రవర్తి ఉన్నారు. మరి వీళ్ళందరి చరిత్ర ద్వారా ఏది మంచి ఏది చెడు, ఛత్రపతి శివాజీ, గాంధీ మహాత్ముడు, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, ఇంకా అనేక మహనీయుల చరిత్ర, వీళ్ళని చరిత్రే కదా. మరి ఆ చరిత్ర ద్వారే కదా మనకి ఏది మంచో ఏది చెడు తెలుస్తుంది. అలా చరిత్ర లేదనుకోండి మనకి ఏం అర్థమవుతుంది? ఏదైనా అనుభవజ్ఞుడితో మనం ప్రయాణం సాగిస్తే ప్రయాణం సులువుగా ఉంటుంది. అందుకని మనకి భాగవతాన్ని వ్యాస భగవానుడు ఇచ్చాడు. ఎందుకు వ్యాస భగవానుడు భాగవతాన్ని రాశాడు? ఆయన భారతం రాశాడు, వేదాలు ఉపయోగించాడు, వేదాలు అందించాడు, అష్టాదశ పురాణాలు అందించాడు, స్మృతులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఏదో తపన ఆయనకి. అంటే ఇంకా ఏదో చేయాలి ఏదో వెలితి కలపడింది. ఆ వెలితి ఏమిటంటే నువ్వు ఎన్ని రచించావురా నాయన, మరి దాని ఆదర్శంగా తీసుకునే వాళ్ళ మహాత్మ చేతిగా రాయగలిగితే దాని ఆదర్శంగా తీసుకుంటారు. ఎంతమంది వేదాలు చదవగలరు? ఎంతమంది భగవద్గీత చదువుతున్నాం మనం? ఉపనిషత్తులు అంటే మనకేం తెలియదు. మరి ఆ వేదాల్లో ఉన్న సారాంశము, ఉపనిషత్తులో ఉన్న సారాంశము, గీతలో ఉన్న భావము తనలో ఇముడిపుచ్చుకున్న వ్యక్తులు ఉంటారు కొంతమంది. ఆ వ్యక్తుల చరిత్రను రాయి. అప్పుడేమవుతుందంటే సులభం అనిపిస్తుంది. వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేయగా వాళ్ళు సాధించగా మనం ఎందుకు సాధించలేము అనే ఆలోచన కొంతమంది కలుగుతుంది. ఎందుకు కొంతమంది అనుకుంటున్నాం? కొంతమంది తన యొక్క మెదడును ఉపయోగిస్తారు, కొంతమంది మెదడుని నిస్తేజపరుస్తారు. ఉపయోగించడం చెప్పడం నిస్తేజపరుస్తారు అంటే అట్లా అట్టే ఉంచుతారు. దాన్ని ఉపయోగించాలని ఆలోచన కూడా ఉండదు. అందుకని భరద్వాజ మాస్టర్ గారు ఈ సాయి సన్నిధి గ్రంథం మనకు అందించాడు. అంటే బాబా అధిష్ఠితంగా ఉన్న ఆ వ్యక్తుల ద్వారా మనం ఏం గ్రహించాలి, ఏం గ్రహించాం, ఏం తెలుసుకున్నాం, ఏం పొందాం, వీటి ద్వారా ఏం అందిస్తున్నాం, ఇవన్నీ మనం వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా సరే మామూలుగా ల్యాండ్ ఫోన్ ఉంది, ల్యాండ్ ఫోన్తో సరిపెట్టుకున్నారా? లేదు కదా. మరి వైర్లెస్ ఫోన్ కనుక్కున్నారు కదా, వైర్లెస్ నుంచి మళ్ళీ ఈ మామూలు ఫోన్ కనుక్కున్నారు, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ కనుక్కున్నారు. అంటే మొట్టమొదటి ఏదో ఒకటి గ్రహం బెల్ కనుక్కున్నారు. వాడు కనుక్కున్నాడు కదా, దీనికైనా ఉన్నతమైనది చేయగలమా అని ఇంకొకరు ఆలోచించుంటారు. అలాగే మహాత్ముల యొక్క చరిత్ర, వాళ్ళ జీవిత విధానం ఉంది. వాళ్ళు ఇందులో డిఫాల్ట్ అయ్యారు, ఒక దాంట్లో పాస్ అయ్యారు. కాబట్టి ఆ డిఫాల్ట్ కాకుండా మనం చూసుకోవాలి. వాడు 70 మార్కులు సంపాదించాడు, ఎందుకు 30 మార్కులు పోయిన వాడికి చిన్న పొరపాటు చేసి ఉంటాడు.
కాబట్టి ఆ పొరపాటు చేయకుండా ఆ 30 మనం సంపాదిద్దాం, మనం కృషి చేద్దాం అని ఆలోచన కలుగుతుంది కదా. అందుకని వ్యాస భగవానుడు భాగవతం రాశాడు, భగవద్ మాస్టర్ సాయి సన్నిధి గ్రంథం రాశాడు. ఈ గ్రంథంలోనండి సాయి సన్నిధి, శ్రీ అంటే ఐశ్వర్యము కాదు, ఆనందము. ఇక్కడ శ్రీ అంటే ఆనందము. ఇప్పుడు రాముడు, సీత వచ్చిన తర్వాత శ్రీరాముడు అంటే ఇక్కడ సీత అంటే ఒక స్త్రీ అని కాదండి. ఇక్కడ స్త్రీ అనే ఉద్దేశంలో ఇది ఐశ్వర్యం కలిగినది, ఆనందం కలిగింపజేసేది. అందుకని సాయి సన్నిధి, ఇది ఆనందం కలిగించే సన్నిధి. సంతోషం కాదు, సుఖం కాదు. అందుకని భాష ఈ సాయి సన్నిధి. వీటి ద్వారానే నీవు జీవితంలో ఆనందమయంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి యొక్క చరిత్ర. గత వారం దీక్షిత్ గురించి చెప్పుకున్నాం. మరి దీక్షిత్ ఎంత సాధనాపరుడు, ఎంతగా గొప్ప లాయర్ అయినప్పటికీ కూడా ఎందుకు అశాంతి కలిగింది? డబ్బులున్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మన అశాంతి కారణం ఏమిటి అంటే వేటి ద్వారా నాటి శాంతి మహాత్ముల సన్నిధిలో వస్తుంది. ఇక్కడ మహాత్ముల సన్నిధి అంటే అది బాబాను ఆశ్రయించమన్నా, కృష్ణుని ఆశ్రయించమని కాదు, ఎవరైనా కావచ్చు. ఎవరి సన్నిధిలో మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందో వాడి మహాత్ముల యొక్క స్థితి. అందరూ మనశ్శాంతి కోసం మనం పాకులాడుతున్నాం, అశాంతి కోసం ఎవరు పాకులాడతాం అంటే వారి సన్నిధిలో ఉంటే ఏమవుతుందంటే వారు ఎటువంటి ఆలోచనల తత్వం కలిగి ఉందో అటువంటి వైబ్రేషన్స్ మనకి కలిగి మనం కూడా మనసు ప్రశాంతం కలుగుతుంది. అందుకని మహాత్ముని సేవించడం, మహాత్ముని ఆశ్రయించడం. ఇప్పుడు మహనీయుల చరిత్ర చదువుతున్నట్టే చదివితే మనకి ఏమనిపిస్తుంది? మనం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేటి పరిస్థితుల్లో అబ్దుల్ కలాం గురించి స్పష్టంగా చెప్పుకోవచ్చు. మనం చివరి క్షణం వరకు ఆయన ఏం చేశాడు అదొక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు, మన జీవితం ధన్యం. అంటే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ ఒక్క పాయింట్ చాలు మనకి. అంటే ఏంటి? సమయం ఎంతో విలువైనది. మరి సమయం ఎంతో విలువైనదని అబ్దుల్ కలాం గారు చెప్పలేదు, గీతలో చెప్పాడు. భగవద్గీతలో కాలమే నేను అన్నాడు, కాలస్వరూపుడు నేను అన్నాడు శివుడు. అంటే ఏంటి? కాలమే నేను, సమయమే నేను, సమయమే భగవంతుడు అనే భావాన్ని అబ్దుల్ కలాం చెప్పకుండా దాన్ని ఆచరించి చూపించాడు. ఇది ఒకటి చాలు మన జీవితాన్ని. అంటే ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం, ఆయన చివరి క్షణం వరకు వృధా చేయలేదు. అట్లాగే ఈ సాయి సన్నిధిలో దీక్షితుడు అలా చేశాడు. ఇప్పుడు రఘువీర పురందరే, మీ రఘువీర పురందరేలో వాడి యొక్క ఆలోచన తత్వం ఎలా ఉంది? ఇతడు మామూలుగానే చిన్న ఉద్యోగి, చిరు ఉద్యోగి, ఏదో చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నప్పుడు దాసుగాని హరికథ చెప్పేవాడు. హరికథ చెప్పేటప్పుడు బాబాని హరితో పోల్చేవాడు. మనం మహావిష్ణువు అనుకుంటున్నాము, శివుడు అనుకుంటున్నాము. అటువంటి దేవతా పురుషుడు, అవతార పురుషుడు వీడు బాబా ఒకడు ఉన్నాడు అని చెప్పేవాడు. ఇక్కడ హరికథ అంటే ఇక్కడ హరి అంటే విష్ణు కథ అనుకుంటున్నామని. హరి అంటే అంతటా ఉన్న వారి యొక్క జీవితము, అంతటా ఉన్నది పంచభూతాలే. ఆ పంచభూతాలు అంటే మనకు కంటికి కనబడదు కాబట్టి, గాలి కనబడదు, స్వస్థత వస్తున్నాం మనం. ఆ కంటికి కనబడని ఒక వ్యక్తి రూపంలో చూపిస్తే మనం గుర్తుపట్టగలుగుతామని హరి అని పదం వాడాడు. ఆ హరికథలు చెప్పేటప్పుడు బాబా గురించి విన్నాడు. ఆ హరికథ చెప్పాడు. మహారాష్ట్రలో నామదేవు, తుకారాము, ఏకనాథుడు, సతీ సక్కుబాయి, సతీ సుబ్బుడు అంతా మహారాష్ట్రలోనే జన్మించారండి. జ్ఞానదేవుడు, అటువంటి మహాపురుషుడు షిరిడిలో ఉన్నాడని చెప్పేవాడు దాసుడు. ఎందుకు మహారాష్ట్రలోనే అంతమంది మహాత్ములు అవతరించారు అంటే వాడు నిరంతరం గురుచరిత్ర పాలన చేసేవారట. గురుచరిత్ర ఇప్పుడు వచ్చేదేం కాదు, ఇప్పుడు నుంచో ఉంది. 1426 సంవత్సరాల నుంచి ఉంది గురుచరిత్ర. అందుకని మహాత్ములందరూ కూడా అక్కడ అవతరించారు. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ఈ గురుచరిత్ర పారాయణ, బాబాచరిత్ర పారాయణ చేస్తుంటే ఈ తీర ప్రాంతంలో కూడా మహాత్ములు అవతరిస్తారు అనే సంకల్పంతో భరద్వాజ మాస్టర్ గారు పారాయణ చేయించాడు. మాస్టర్ గారు అలా పారాయణ చేయించడం వల్లనే
వెంకటేశ్వర స్వామి బయటపడ్డాడు, అన్నసాగరం తాతగారు బయటపడ్డారు, కాళది గోపాలస్వామి బయటపడ్డారు, నాంపల్ల బాబా బయటపడ్డారు, పూర్ణానంద స్వామి, రాకాడి బాబా. అంతవరకు మనకి ఎవరు తెలిసినట్టు వాళ్ళకి తెలుసు అసలు మనకి. 82 వరకు వెంకటేశ్వర ఉంటాడు నెల్లూరు ఉంటూ కూడా చూడలేని వాళ్ళు ఎంతమంది. అందుకని పారాయణము మార్చడం. పూర్వకాలంలో నిరంతరము భగవద్గీత, భాగవతము, రామాయణము, భారతం చదువుకునేవాడు. సాయంకాలం పూట అయితే ఒక రథం మీద కూర్చొని ఏదో ఒక గుడిలో కూర్చొని ఏదో ఒక అరగంట చేసేవారు. అది కాలంతో మరుగున పడిపోయింది. ఆ మరుగున పడిపోయిన భరత మస్తు వెలికి తీశాడు. ఇలా నామదేవు తుకారాం లాంటి మహాత్ముడు సాయిబాబా అని చెప్పేటప్పటికీ ఆ మాట అంటానే ఎప్పుడు దర్శిస్తామా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు వెళదామా అంటే దాసుగన్ చెప్పిన హరిగీతను విన్నాడా, వినిపించుకున్నాడా? వినడం వేరే, వినిపించుకోవడం వేరే. వినిపించుకున్నాడు కాబట్టి ఆ భావాన్ని గ్రహించాడు. ఆ భావాన్ని తుకారాం గురించి అంతకు తెలుసు, నామదేవుడి గురించి తెలుసు, ఏకనాథుడి గురించి తెలుసు. ఓహో, అటువంటి దివ్యత్వం మన భావాలో ఉంది చెప్తున్నాడే, ఒక్కసారి దర్శిద్దాం అని తపన, ఆర్తి. ఎప్పుడెప్పుడు వెళదామా. ఇప్పుడు సజీవంగా చూడడానికి, వినడానికి చాలా తేడా ఉంటుంది. సజీవంగా ఉన్నాడంటే మనసు ఉబిళ్ళురుతుంది. అలా ఇంత తపన పడుతున్నాడు. ఒకనాడు చూడండి, ఆ తపనకే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే తపన పడ్డాడో బాబా కల్లా కనిపించాడు. బాబా అంతా చూడలే, వినడం మాత్రమే. మగాళ్ళు ఉంటే దాసగంగలో బాబా పటం చూసి ఉండొచ్చు. ఇప్పుడు పటం అంటే ఈ విధంగా ఆడ ఉంటుందండి. ఏదో పెన్సిల్ గీసినట్టుగా మనం సద్గుశాస్త్రిలో చూస్తాం చూడండి, సన్నగిరితో స్కెచ్ మారి చేస్తుంటుంది. దాన్ని ఏం కనబడుతుంది? ఇప్పుడు ఈ ఫోటో ఎత్తు చూసినా ఓహో అందంగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ పెన్సిల్ అలా గీస్తే ఏం కనిపిస్తుంది అందులో? గీతలు తప్ప. అంటే దాన్ని చూస్తేనే అక్కడ పెన్సిల్ గీత చూడలేదు, తెల్ల కాగితం కనబడలే, ఆయనకి దివ్యత స్వరూపం కనిపించింది. కనిపించినప్పుడే ఆత్మానందం ఉంటుంది, చూస్తే ఆత్మానందం ఉండదు, బాగుందంటాం అంతే. అప్పుడు ఎప్పుడైతే తపన ఉందో భగవంతుడికి సర్వాంతర్యామి అని తెలియదు ఏముంది. ఎవడైతే ఆర్తితో ఉంటాడో వాడి దగ్గర ఖచ్చితంగా వస్తారు. పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు వాడు ఏడవకుండా మనం ఒక చాక్లెట్ బొమ్మ ఇస్తాం కదండి, ఆడుకునేవాడికి ఇస్తామా? ప్రశాంతంగా ఉండేవాడికి ఇవ్వం. అలాగే ఆర్తితో ఉన్నాడు, ఆర్తితో కల్లా కనిపించాడు. కల్లా కనిపించి షిరిడి రా అని చెప్పాడు. షిరిడి ఎక్కడో, ఈయన ఉండేది ఏ ఊర్లోనో, ఈయన ఉండేది బొంబాయిలో ఉండేది. షిరిడి అంటే ఇప్పుడు మాదిరి షిరిడి అప్పుడే అహ్మద్నగర్ జిల్లా కోబర్గం తాలూకా. ఆ తాలూకాలో చిన్న పల్లె. ఇప్పుడు గొలగమూడి అనేది ఇప్పుడు తెలుస్తుంది, కానీ 1975 ఆ ప్రాంతంలో గొలగమూడి అనేది ఎక్కడ తెలుసు అసలు? నెల్లూరు పట్టణంలో పక్కన ఉందని తెలుసా? 82 వరకు కూడా గొలగమూడి అంటే ఒకే ఒక బస్సు ఉంటుంది అంతే. ఆ ఒక బస్సు 10 రూపాయలు అంటే మధ్యాహ్నం చేరుతుంది, మధ్యాహ్నం బస్సు అంటే మరి సాయంకాలం పోతుంది అంతే. స్వామి ఉన్నాడేది కనుక్కొని బస్సు ఎక్కి వెళ్ళేవాళ్ళనమాట. ఆ విధంగా ఈ నెల్లూరు గొలగమూడే అంత ఉన్నప్పుడు ఇంకా బొంబాయి నగరము, బొంబాయి నుంచి వాళ్ళ అహ్మద్నగర్ జిల్లా కోబర్గం తాలూకా ఎంత దూరం ఉన్నది. ఆయన ఎట్లో తెలుసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. వెంటనే బయలుదేరాడు, భార్య, తల్లి, బిడ్డ. అప్పుడే మన పరీక్ష పెట్టాడు. షిరిడీకి అలాగే అనుకోగానే బిడ్డకి జ్వరం. ఆ బిడ్డ అంతా 3 ఏళ్ళు, 2 సంవత్సరం 3 సంవత్సరాల బిడ్డ. జ్వరం అవుతానే ప్రయాణం సాగించాలంటే పెద్దలు ఒప్పుకుంటారా? ఈరోజు జ్వరం తగ్గినాక ఇప్పుడే పోవాలనే ఉంది అని ఇంట్లో వాళ్ళ తల్లి అన్నారు, చుట్టుపక్కల వాళ్ళు అంటారు. కానీ విశాఖ బాబా రమ్మని చెప్పాడు. అతను చూసుకుంటాడు. అంటే ఎలా? మొట్టమొదటి అది పరిచయం లేదు, బాబాను చూడలేదు, వినడం వరకు మాత్రమే. మరి అంతటి విశ్వాసం ఎలా ఏర్పడింది? ప్రతి ఒక్కదానికి కర్మ సంస్కారం అనేది ఉంటుంది.
అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే అది మనం విశ్వసించవాలి అంతే. ఎందుకంటే రామాయణంలో రాముడు వాళ్ళని చాటుగా సంహరిస్తే ఏంటంటే నువ్వు కూడా సంహరిస్తావని చెప్పేసి బోయవాడు మన కృష్ణుడిని మానవేసేపలా వాళ్ళు చెప్పిన మాట మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే కదా. అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం విశ్వసించవలే. ఇతర గత జన్మలో ఏదైనా సాధన ఫలితమో గత జన్మలోనే మహాత్ములు సేవించిన ఫలితమో అటువంటి ఆరాటం కలుగుతుంది. ఇప్పుడు మనం సత్సంగానికి వెళ్తాము, దేవాలయానికి వెళ్తాము, తీర్థయాత్రలకు క్షేత్రాలకు వెళ్తాము. ఎంతమంది ఆ దివ్యస్థితిని ఆస్వాదిస్తారు. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది పూరి జగన్నాథ్కి వెళ్తామా, లేకపోతే కోణానికి ఇంకో దగ్గరికి వెళ్తామా, లేదా తిరుమలకి వెళ్తామా, కాశీకి వెళ్తామా, లేదా బద్రీనాథ్కి వెళ్తామా. వెళ్ళి ప్రతి ఒక్కరు అడగండి, భలే ఉంది జలపాతం అనేవాడు కొంతమంది. ఆ దేవుడు దర్శనం చూడండి, ఆ గర్భగుడిలో ఆ శివుడికి పెట్టిన ఆ కళ్ళు, ఆ అలంకారం అద్భుతంగా ఉంది అన్నవాళ్ళు ఒకరు ఉంటారు. మరి ఎందుకు తేడా వచ్చింది? వాళ్ళ సంస్కారం దాని మీద దృష్టి పడింది, ఇంకొక సంస్కారం దాని మీద దృష్టి పడింది. ఒకడే విహారయాత్రగా తీసుకున్నారు, వినోదయాత్రగా తీసుకున్నారు, ఇంకొకరేమో ఆధ్యాత్మిక యాత్ర తీసుకున్నారు. మరి ఒకరే కదా, అటువంటి ఒక భగవంతుడే. మరి ఎందుకు ఇంత తేడా వచ్చిందంటే వారి వారి సంస్కారం అంతే. అట్లాగే పురంధర గత సంస్కారం వల్ల మనం బయలుదేరాం. వెళ్ళేది ఎవరి దగ్గరికి? మహాత్ముల దగ్గరికి. కాబట్టి మనకి ఎటువంటి ఆటంకం రాదు. అంటే మొట్టమొదటి పరీక్ష వీడి నిలుస్తాడని కూడా వెంటనే మంచి తల్లి చెప్పింది. కానీ బాబాపై పూర్ణ విశ్వాసం ఉంచి, పదాలు మందులు విశ్వాసం, పూర్ణ విశ్వాసం ఉంచి ఆ రోజే బయలుదేరాడు. ఒకగానొక బిడ్డ, లేక కలిగిన సంతానం, అనారోగ్యం. అది ఏమి చదరలేదు, చలించలేదు. చివరికి విశ్వాసమే నెక్కారు. అందుకే విశ్వాసం అనేది కొండనైనా కదిలిస్తుందని చెప్తారు చూడండి. విశ్వాసమే నెక్కింది. షిరిడి వెళ్ళిన 3 రోజులకి బిడ్డ ఆరోగ్యం పక్కబడింది. ఈ చదివిన సత్సంగంలో మాస్టర్ గారు అయిన తర్వాత ఇదేగా జరుగుతుందా, అప్పుడు ఆయన ఉన్నాడు, ఇది జరుగుతుందా అనుకుని సత్సంగంలో ఒకరు సరిగ్గా ఇదే 3 సంవత్సరాల బిడ్డ షిరిడికి బయలుదేరి జ్వరం. ఇంటికి చెప్పినగా తల్లి వద్దనింది. ఆయన పట్టుదలగా బయలుదేరి ఆ కురుపురం వెళ్ళగానే ఒళ్ళంతా బొబ్బలైపోయినాయి. ఎవరికి? బిడ్డకి, తల్లికి కూడా. బొబ్బలు అంటే ఏమన్నారంటే అమ్మతల్లి అంటారు కదా. మరి అంత అమ్మతల్లి అంత ఉన్నప్పుడు కూడా ఆ నీళ్ళ ముచ్చితే లేవనతని అకల్కోటు, గంగాపూరు, షిరిడికి బయలుదేరారు. మరి వారిలో అతడి విశ్వాసం నెలకొల్పింది ఎవరు? అతని విశ్వాసం కాదు కదా, వాళ్ళ విశ్వాసం ఉండదు, ఆయన కృప అనుగ్రహం. షిరిడికి వెళ్ళిన తర్వాత దిగంగానే ఒంటికి బొబ్బలు లేవు, కనీసం మచ్చలు కూడా లేవు. ఇంటికి వచ్చేటప్పటికి లేదా మచ్చలు ఉండాలి కదా. ఇప్పుడు అమ్మతలు అంటే ఎక్కడ మచ్చలు ఉంటుంది కదా, వారానికి పోతుందా అంటే ఏంటి? బాబా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అనుగ్రహం అందరి పట్ల కురుస్తూనే ఉంటాడు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటికీ. అంటే ఇవన్నీ అవుతుంది మన విశ్వాసం దృఢపడడానికి. విశ్వాసం మానసిక శక్తి అండి, ఇంకేం కాదు, కొత్తగా ఏమి లే. మనలో మానసిక బలంగా ఉన్నదనుకోండి, ఎటువంటిదైనా మనం జయించగలం. ఆ విశ్వాసం అంటే పెద్దగా ఎక్కడ భగవంతుడు ఇచ్చాడా, వాడికి ఇచ్చేది ఏమి, భగవంతుడు ఇచ్చేది ఏమి ఉండదు, అది మనలోనే ఉంది. ఇది రమణ మహర్షి కూడా ఆ మాట చెప్తాడండి. ఇటువంటి వాళ్ళు మేము చేయలేము కదా అంటే, మొట్టమొదట నీ బలహీనత, భయం, ఆ బలహీనత ఆలోచన వదిలిపెడితే మన సమస్య సులభంగా ఉంటుంది. అది విడిచిపెట్టకపోతే క్లిష్టంగా ఉంటుంది. అదే చాలా సతంగా ఉంచుకుంటాం. టైసన్ అనే బాక్సింగ్ వీరుడు, నువ్వేం చేస్తావంటే నేనేం చేయను, గెలుస్తారు ఇదే అనుకుంటాడట. ఏది ప్రాక్టీస్ కదా కూడా పెద్ద గెలుస్తారు ఇదే అనుకున్నాడట. మరి ప్రపంచ వ్యాపారం అయ్యాడే లేదా?
అదే ఏకలవ్యుడు. మరి అర్జునుడి మిత్రుడు విజయం నేర్చుకున్నాడా లేదా? వీడు విశ్వాసం అంటే ఎక్కడ సపరేట్గా మనం కొనుక్కునేది ఉండదండి, మనలోనే ఉంది. అదే వివేకానంద కూడా చెప్తాడు, నీ శక్తి నీలోనే ఉందిరా నాయనా, నువ్వు హీనుడని భావించవద్దు, నీలోనే దైవశక్తి ఉంది, అది గుర్తించినావంటే నువ్వు ఎటువంటి కాలాన్ని జయించగలవని స్వామి వివేకానంద చెప్పలేదా? ఆయన కొంచెం రమణ మహర్షి చెప్పలేదా? అదే మనకి విశ్వాసం అంటే హాని కాబట్టి సాధిపోయింది, మనకాడే సాధ్యపడుతుంది అని మనకనే తగ్గించుకుంటాం. అసలు ఆత్మన్యూన్యత అనేది ఉండకూడదండి. అసలు మనం తగ్గించుకునేది ఉండకూడదు. మనం పనికి మన వాళ్ళకి మాత్రం ఇప్పుడు భావించుకోకూడదు. అందుకే వివేకానంద దివ్యాత్మ స్వరూపుల్లాగా అని సంబోధిస్తాడు. మిగతా వాళ్ళలాగా మీ సైతాలు తోతాలని చెప్పరు. మొట్టమొదటి కావాల్సింది మొత్తం ఆత్మస్థైర్యం కావాలి. అది ఉంటే ఏదైనా మనం జయించగలం. అది వేరే ప్రయోజనం ఉంది. అంతేగాని ఏదో బాబాయ్ చాలా పెట్టాడు కాబట్టి అని అన్నాడండి, మనం పెట్టలేదు కాబట్టి మనం లేవని మనం అనుకుంటున్నాం. అది మనలోనే ఉంది చెప్పడం. ఇక్కడ ఇట్లా జ్వరం తగ్గిన తర్వాత 13వ రోజు వరకు సిడి వదిలిపెట్టి వెళ్ళలేదు ఆయన పురంధరేయుడు. వాళ్ళు 4 రోజులు ఉన్నాము వచ్చారు, వెళ్ళలేదు. ఏమిటి కారణం? అప్పుడు అడగతారు కదా, ఏంటి అందరూ పొమ్మంటే పోవంటావు, అసలు మాకు ఎందుకు, కొత్తగా వచ్చాడు చూడు, ఇంకొక పరిచయం లేదు, మాకు ఎవరికి పరిచయం లేదు, కొత్తగా అడిగి పెట్టాడు, వాడు వెళ్తాడంటే ఎందుకు వద్దంటున్నావు? అంటే బాబా 7 శతాబ్దాలుగా అతనితో నాకు సంబంధం ఉంది, బంధము సంబంధం. 7 శతాబ్దాలు అంటే 700 సంవత్సరాలు. మరి 700 సంవత్సరాలుగా బాబా సంబంధం పెట్టుకున్నాడు రఘువీర పురంధరేయుడితో. మరి అప్పుడు ఎలా ఉన్నారు అది చెప్పలే, ఈ వేషంలో చెప్పలే. ఏ రూపంలో ఉన్నాడు, ఏ ప్రదేశంలో ఉన్నాడు అది చెప్పలేదు. అంటే జన్మజన్మల బంధం, ఆ బంధం దగ్గర లాక్కొచ్చాడు. ఇంకో మాట అంటాడండి, ఇతడు 2000 మైళ్ళ దూరం ఉన్నా సరే ఇతడిని ఎప్పుడు మరవను, అతను లేకుండా ఏమి తినను. చూడండి ఎలా అంటున్నాడు. 2000 మైళ్ళ దూరం సరే మర్చిపోడట. అంటే మనం మర్చిపోతాం, అది మర్చిపోడు. అతను లేకుండా ఏమి తినను అంటున్నాడు. మీరు బాహ్యంగా చూసి ఎలా తినడండి? వాడు అక్కడ బాంబేలో ఉన్నాడు, ఇతనే ఉన్నాడు కదా, భిక్ష పోసుకుంటున్నాడే కదా, భిక్ష తీసుకుంటూనే ఉన్నాడు కదా అని మనం బాహ్యంగా మనం ఆలోచిస్తాం. ఆంతరంగా మనం పరిశీలించుకోవాలి. 2000 మైళ్ళ దూరం సరే నేను మరవను అంటే ఏమిటి? ఇక్కడ వారి యొక్క దృష్టి వాళ్ళ మీద ఎప్పుడు ఉంటుంది, రఘురెప్పుడు ఉంది. దీనిని తాబేలు దృష్టి అంటారు. తాబేలు చూడండి, గుడ్లు పెట్టేస్తుంది ఇసుకలో, ఇసుక ఎప్పేస్తుంది, దాని మీద కూర్చోదు, ఇప్పుడు దూరంగానే ఉంటుంది. తన దృష్టి చూపు అంతా దాని మీద పెడుతుంది. అది పిల్లలకు వచ్చి సముద్రంలో కలుస్తుందట. డిస్కవరీ చూసిన మన విషయం. అందుకని భగవంతుడి దృష్టి అటువంటిది, అటువంటి దృష్టి. అదేవిధంగా చేప కూడా గుడ్లు పెట్టి తేలుతా ఉంటుంది. అంతే, తన దృష్టి పెట్టడం పిల్లలకు వస్తాయి అట. నేను చూడలే ఎప్పుడు అది పిల్లలు వచ్చేది. అందుకని ఆ రావడమే శక్తి స్వరూపం. అందుకే మీనాక్షి, మధుర మీనాక్షి అంటే చేపల వంటి కన్నులు కలిగినది అని కాదు, బాగా పైకి, కానీ చేపల్లాగా మన మీద ఎప్పుడు దృష్టి కలిగి ఉన్నది. అట్లాగా 2000 శుద్ధులు సరే నేను ఇతను మరవను, అతను లేకుండా నేను తినను అని బాబా వాళ్ళ అమ్మతో చెప్పాడు. అమ్మ సందర్భపడతాయి కదా, ఏం పద అంటామంటే ఆమె చెప్పలేదు, ఇంకో భక్తుడితో కాదు. అంటే 2 రోజులు 3 రోజులు ఉంటారు, మరి 10 రోజులు అంటే పెద్దోళ్ళకి ఎట్లయినా ఇంటికి పని చూసుకోవాలనిపిస్తుంది కదా. అయిన తర్వాత నేను బాబాని అడిగాడు, బాబా ఇంతవరకు నేను మహావిష్ణువుని పూజిస్తున్నాను, ఇప్పుడు నిన్ను పూజించాలనిపిస్తా ఉంది అని కూడా బాగా చెప్పాడు. అని అనే పూజ చెప్పలే, నువ్వు ఎంతమంది ఎవరు పూజిస్తున్నావో విష్ణువుని పూజించాను. అంటే ఇక్కడ విష్ణువు అంటేనే అనంతుడు. ఆ అనంతుడిలో నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, అందరూ ఉన్నాం. బాబా చెబుతుంది ఏంటి? ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరించు. ఈ పైన పెట్టుకో, నువ్వు ఏ దైవాన్ని భగవంతుని పూజిస్తున్నావు ఆ భగవంతుని పూజించు.
పార్టీ మారవాళ్ళు. సంస్కరించుకోవడం ఇక్కడ ఉద్దేశం. మానవ జన్మ అంటే సంస్కరించుకోవడం మానవ జన్మ ఉద్దేశం. నువ్వు దేనైనా పెట్టుకో, రాముని పెట్టుకో, కృష్ణుని పెట్టుకో, యేసుని పెట్టుకో, ప్రవక్తలను పెట్టుకో. ఆ దేవుడిని పక్కన పెట్టేస్తే ఈ మహనీయులను పెట్టుకో. ఆ గాంధీని పెట్టుకుంటావా, లేదా సర్దార్ వల్లభాయ్ పెట్టుకుంటావా, ఎవరిని పెట్టుకో, ఇబ్బంది లేదు. గమ్యం చేరడం ముఖ్యం. ఎక్కడైతే ఏముంది, కార్లనబో, బస్సులనబో, ట్రైన్లనబో, విమానాలనబో గమ్యం చేరాలి అంతే. అందుకని నీ ఇష్టదైవాన్ని పూజించు అని అనేవాడు అంతే. ఇక్కడ బాబాయ్ తత్వం మనం బాగా గమనించాలంటే, ఇప్పుడు బాబాయ్ అంటే కొత్తగా సాంప్రదాయం సిద్ధాంతం మనకి ఏం విధించలేదు. మనం బాగా మనసులు బాగా నూరు పూసుకోవాలి. మనం దాన్ని ఆయన కొత్త విధానం మనకి ఏం చెప్పలేదు. అనాదిగా మన మహర్షులు ఏం చెప్పారో దానినే మనకు అందిస్తూ వచ్చారే కానీ, మనం మర్చిపోయిందని గుర్తు చేయడానికి అని వచ్చారనే కానీ ఇంకా వేరే విధానం మాత్రం కాదు. బాబాయ్ అయితే నేను ప్రతిసారి 2 రూపాయలు దక్షిణ అడిగేవాడు. ఇస్తే నాకు ఆ కాసులు కాదు, నాకు కావాల్సింది నిష్ఠా శబోరి. ముందు తాయిలం పెడుతున్నాడు రవివీరపురం గారికి. కదా ముందు ముందు తెలుస్తుంది నీ సంగతి, ఎందుకు తాయిలం పెడుతున్నాడని. ముందు కళ్ళ కనబడా అదొక తాయిలం, బిడ్డకి జ్వరం లెక్క కాపాడా అదొక తాయిలం. ఆ తర్వాత 7 సదాలు నువ్వు ఉన్నారా అంటే ఇది పెద్ద తాయిలం. ఇది నువ్వు ఎక్కడున్నా నేను మనవడు అనేది ఇంకా పెద్ద తాయిలం ఇది. అంతే తర్వాత నన్ను పూజించమంటే చెప్తా అనుకున్నాడు. కాదు, నీ దగ్గర పూజించమన్నాడు. అడిగి బాగా క్లారిటీ వచ్చేసింది. తర్వాత ఏమన్నాడు, నిష్ఠా సబోరి. ఇప్పుడు ఏవైతే పెట్టుకున్నావో, ఏవైతే అనుభూతి పొందావో దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండు. సబూరి సంతోషంతో కూడిన ఓరి మనస్తాడు మాస్టర్ గారు. అది మాస్టర్ స్పెషల్. సహనం వదిలిపెట్ల సాయిలం చూడండి సరే బ్రాడ్లీ సంతోషంతో కూడిన ఓరి విధిలేక సహించడం కాదు, ఆనందంతో సహించడం. అదే హరిశ్చంద్రుడు చేసింది. ఇంకా హరిశ్చంద్రుడే. కానీ ప్రతి ఒక్కరు ఎంత ఓర్పుతో ఎంత సాధనతో ఉన్నాడు? ఆనందంతో ఉన్నాడా? విధి లేక ఏదో సత్యాలంటి పట్టుకుని చెప్పి కూర్చున్నాడా? లే. అదే సత్య హరిశ్చంద్రుడే అని ముందు ఈ తాయిలాలు పెట్టేసినాడు. నాకు నిష్ఠా సబూరి అంటారన్నమాట. అంటే ఇంతవరకు ఈ తాయిలాత్రంలో పొందిన అనుభూతిని ఎంత మేరకు శ్రద్ధగా నిలుపుకోగలవు. సుఖంగా ఉన్నప్పుడు అందరూ దేవుని బ్రహ్మాండం కొలుస్తాం. అదే కదా ఆనందమయ చరిత్రలో మాస్టర్ గారు రాసిన మాట కూడా అదే. ఆడికి వెళ్ళాడు, చెట్టు కింద కూర్చుని నిద్ర, ఆడే పడక, ఆడే తిండి, చలి. వెంటనే ఒకరోజు కారులో కొంచెం పడుకోమని చెప్పేటప్పటికి అబ్బా బాబా ఉన్నాడు. సుఖంగా ఉంటే అందరూ కొలుస్తాం. మనసు ఇబ్బంది పడినప్పుడు నీ దృష్టి ఏమైపు వెళ్తుంది? అది హెచ్చరిక అన్నమాట. ఈ రఘువీర పొందినకి వెంటనే అన్నాడు, నేను సమర్పించానన్నాడు. సమర్పించి ఒక మాట అంటున్నాడు, అది ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఓరిమితో ఆత్మ వికాసం కోసం వేచి ఉన్నాను. చూడండి ఎంత పరిపక్వత వచ్చింది చూడండి. ఇక్కడ ఇప్పుడు బాహ్యమైన అనుకూల పద్ధతి నాకు వచ్చింది, ఇప్పుడు నాకు ఆత్మ వికాసం కావాలి అంటే పరిశుద్ధం అవ్వాలి. దానికోసం వెయిట్ చేస్తున్నా. పాత్ర పైన బాగా తోమేశాడు, లోపల తోమాలి. లోపల డస్ట్ ఉంది, మురికి ఉంది, అది తీయాల. అందుకోసం వెయిట్ చేస్తున్నా. పైన పాత్ర ఉంటే తోమిస్తే ఏం ఉపయోగం? లోపల పాత్ర కూడా పరిశుద్ధం అవ్వాలి. బాహ్యమైన ఆచారాలన్న ఏం ఉపయోగం? ఆంతరంగంగా పరిశుద్ధంగా ఉన్నావా? అందుకే బైబిల్ పరిశుద్ధ ఆత్మ అంటాడు, శుద్ధమైన ఆత్మ అన్నాడు. పరిశుద్ధమైన ఆత్మ నిజమైన భక్తి, నిజమైన భక్తుడు, నిజమైన సాధువుల పదాలు వాడుతాడు మాస్టర్ గారు. కాబట్టి బాహ్యాచారాలకు పక్కన పెట్టు, ఆంతరంగంగా నీ భావం ఎలా ఉంది. ఇదే కదా వేమని చెప్పింది కూడా. అని ప్రతి ఒక్కటి మనం అనుసరణ చేసుకుంటున్నాను. ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, బాణశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని పూజ చేయాల. ఏం ఉపయోగం? ఎప్పుడు చెప్పాడు వేమన? ఎప్పుడో బావా కన్నా ఎప్పుడో ముందు చెప్పినాడు వేమన. ఆ పద్యాలు చదివేస్తున్నాం, పరీక్ష రాసేస్తున్నాం,
మార్కులు కొట్టేస్తున్నాం. మరి దాంట్లో భావాన్ని ఎంత మార్పు గ్రహించాం. ఆ పద్యాలు ఎప్పుడు లోయర్ క్లాస్లో చెప్పుకుంటారు అంతే. మరి ఆ భావాన్ని నింపుకోవడం కోసమే కదా ఈ మహాత్ముల యొక్క చరిత్రను మనం పారాయణ చేయడం. ఇది ఆత్మ వికాసం కోసం వేచి ఉన్నాడు రఘువీర పురందరే. మనం ఇంకేమైనా లాభం వస్తుందని కూర్చుంటాం, ఇంకేమైనా ఇస్తాడేమో చూద్దాం, పది కూడా ఉండమన్నాడు కదా, ఇంకేమైనా ఇస్తాడేమో అని అతను ఆలోచన చూడండి. అందుకే గత జన్మ సంస్కారం అనేది ఆ విధంగా ఆలోచింపు చేస్తుంది. అందుకే ఇవన్నీ కూడా గతం ఎలా ఉన్నా మనకు తెలియదు. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. దీన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలిగితే అంత మేరకు మనం ఆధ్యాత్మికలు కాదు జీవితంలో ఉన్నతమైన స్థాయి పొందగలము. ఇలాగే ఉండాలని ఎలా ఊరుకుంటాము? ఒక ఇల్లే ఉంది, ఊరుకున్నామా? రెండిళ్ళు ఊరుకుంటామా? పట్టుకుంటాం కదా. మరి నీ ఆధ్యాత్మిక ఎందుకు నువ్వు ప్రయత్నం చేయవు? అందుకే బాబా అంటాడు, నువ్వు ఎందుకు వచ్చినట్లు అని ప్రశ్న వేస్తాడు బాబా. ఎందుకు వచ్చినట్లు అలా ప్రశ్న వేశాడంటే మనం ఆలోచించాలి. ఎందుకు వచ్చాము స్వామి? చదువుకున్నాము, ఉద్యోగం చేస్తాము, వివాహం చేసుకున్నాము, బిడ్డలు కాదు, ఇంకేం కావాలా? పిల్లగా చదివిస్తున్నాము, వాళ్ళు పెళ్లి చేస్తున్నాము, అదే నా జీవితం అని ఆ ప్రశ్న. ఇప్పుడు ఆత్మని వేచి ఉన్నానని చెప్పేటప్పటికి వెంటనే బాబా అన్నాడు, నన్ను నిష్ఠ నిలుపుకోమని. ఇచ్చిన మాట నిలుపుకో, నిష్ఠ నిలుపుకో. నిష్ఠ శ్రద్ధ, ఇచ్చిన మాట తప్పదు. ఇవి నేర్చుకుంటే చాలు. మనం మాట ఇస్తున్నాం, దాని ఎంత మేరకు దాన్ని ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాము. అందుకు ఒక ఆయన దానంలో ఒకటి ఏ దానం గొప్పదని. ఏ దానం గొప్పది అన్నదానికి అన్నదానము, విద్యాదానము అంటాం. వాగ్దానం గొప్పది, దాన్ని నిలబెట్టుకుంటే. అన్నదానం గొప్పది, వాగ్దానమే గొప్పది. అది ఎవరికైనా మాట ఇవ్వచ్చు కాక, ఏ పని చేస్తానని చెప్పచ్చు కాక. అందుకే క్షుణ్ణంగా చెయ్యి ఏ పని చేసినా అని బాబా చెప్తారు కదండి వాక్యాలు. మరి మన జీవితం ఇప్పటి వరకు ఇచ్చిన మాటని ఎంత మేరకు మనం నెరవేర్చినాము? ఆఫీస్లో నేను చేస్తానంటే ఆఫీస్ పక్కన పెట్టండి. ముందు కుటుంబంలో చూసుకుందాం, వివాహంతో చూసుకుందాం. నాది చరామి అన్న పదం వాడేసినాం. ఈ కుటుంబంలో చూసుకుంటాం. దీని వరకు మనం ఎంతవరకు మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నాము? బయట మాట ఇచ్చి నేను నెరవేర్చిన సంగతి పక్కన అని స్వధర్మ సంగతి మాట్లాడుకుందాం. అది మనకి ప్రశ్న. ఈ రఘువీర పొందలేక చెప్పడం మనకు అన్వించుకోవాలి. నిష్ఠ నిలుపుకో, శ్రద్ధ నిలుపుకో, ఇచ్చిన మాట తప్పక నెరవేర్చి ఏం లాభం? నీ చేతలు ఎప్పుడు ఉంటా, సత్యాన్ని పెట్టుకుంటే నీ వెంట ఎప్పుడు ఉంటా అన్నాడు ఆయన. మరి ఆయన మనకు వెంట ఉండాలా, దూరంగా ఉండాలా అని ఆలోచించాము ఇక్కడ. ఇప్పుడు ఆయన వెంట ఉన్నాడంటే బాబాదేగం కనుక్కోవద్దండి. ఇక్కడ జ్ఞానం మన వెంట ఉండాలా. అందుకే బా అంటే జ్ఞానము, గా అంటే గమనము. జ్ఞానం ఎప్పుడు మన వెంటే ఉండదు అనుకోండి, మన అజ్ఞానం పడం కదండి. ఎప్పుడు వెళ్తూ ఉంటుంది అనుకోండి, చీకటి ఎలా ఉంటుంది? అది ఇక్కడ నీ వెంటే ఉంటావు. బాబా ఉంటాడు కాబోలు, లేదా రాముడు ఉంటాడు కాబోలు, ఇంకోటి ఉంటాడు కాబోలు. జ్ఞానం మన వెంట ఎప్పుడు ఉంటుంది. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా పొరపాటు చేయడు. ఆ జ్ఞానం పొరపాటు చేయనీదు. అది సత్యాన్ని అంటి పెట్టుకుంటే నీ వెంట నేను ఎప్పుడు ఉంటాను అని చెప్పడం, అలాగే చేస్తా అని వాగ్దానం చేశాడు. నాకు చిన్న అప్లికేషన్ పెట్టాడు, మీ సహకారం ఉండాలి అని. నేను ఉంటే చేస్తా, కానీ మీ సహకారం కూడా ఉండాలి. నేను ప్రయత్నం చేయను, మీ సహకారం కావాలని అడగల. నేను ప్రయత్నం చేస్తా, మీ సహకారం ఉందనుకోండి కొంచెం ఈజీగా ఉంటాం. కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి. పొరపాటు చేస్తుంటాను అనుకోండి, సర్దిద్దండి. పొరపాటు చేయడం సహజంగా ఉండొచ్చు మాకు అని ఆయన బాధపడుకోవడం. అలా పెట్టుకున్నాడు అనమాట ఇక్కడ. అలాగే ఉంటానండి, కానీ చిన్నప్పటిగా మీ సహకారం కూడా ఉంటే చేస్తారు. అందుకని అంగీకరించాడట. అందుకే మనం ఏ పని చేసినా 90% మన ప్రయత్నం ఉంటుంది, 10% భగవంతుడు. మనం 10% మన ప్రయత్నము, 90% ఆయన అని కోరుకుంటాం. ఎలా వస్తుందండి?
ఏదైనా సరే బిడ్డ నడుస్తున్నా అంటే తలపెడుతుంటే మనం దూరం గమనిస్తూ ఉంటామా, గనక పరిగెత్తి పట్టుకుంటామా? నడవని పడిపోయి పడుకుంటాం, పరిగెత్తి పట్టుకుంటామా లేదా మనం? అంతే. అలా కాకుండా వాడు పడిపోతాడు, మనం నడవడం చేసినాం, వాడు ఏమవుతాడు? అసలు నడవలేడు. ఎందుకంటే ఏడు స్తంభం చెత్తుకుంటాడు కదా, నాయన చెత్తుకుంటాడు కదా అని చెప్పి కింద కూర్చుంటాడు. అంతే. నడవమంటే వాడు ఏడస్తా కూర్చుంటాడు. అది ఇక్కడ బాగా చెప్పారు. నేను అలా చేస్తా, మీ సహకారం కావాలి. అప్పుడు అంగీకరించాడు. అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ప్రయత్నం అనేది మనం సంపూర్ణంగా చేయగలగాలి. 2, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగాలి. ఆ పని శ్రద్ధతో చేయాలి. నిష్ట పెట్టుకోమని, నిష్ట శ్రద్ధ అండి. శ్రద్ధ అంటే ఏంటి? నేను చక్కగా టయానికి గుడికి పోతానండి, టయానికి వంట చేస్తున్నాను కాదు. ఏ భావంతో చేస్తున్నావు అంటే ఏ భావంతో చేయమన్నాడో దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ విష్ణుడు పూజించుకోమన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. నిష్ట పెట్టుకోమన్నాడు. విష్ణుడు పూజిస్తున్నావు, హరిని పూజిస్తున్నావు, మహావిష్ణుడు పూజిస్తున్నావు, శ్రద్ధతో పూజించు. ఆయన ఉన్నాడు ఎరుకును పూజించు. ఎక్కడ? నీ ఎదురుగా కాదు, ఆయన అంతడు అంతటా ఉన్నాడని పూజించు. అంతటా ఉన్నాడు, ప్రకృతి ఉంది, పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాల తత్వాన్ని గుర్తించు. ఆ పంచభూతాలే అందరి వ్యక్తుల రూపంలో ఉన్నాయి. అనంతా పంచభూతాలు ఉన్నాయి కాబట్టి ఈ అందరిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించు. అదండి శ్రద్ధ అంటే. శ్రద్ధ 2 లక్షలే కావచ్చు కాక, శ్రద్ధ పెట్టినప్పుడు శ్రద్ధ బాబా గుడికి పోతున్నానండి, శ్రద్ధ పారాయణ చేస్తున్నానండి, అది కాదండి. ఇక్కడ శ్రద్ధ అనేది శాస్త్రంలో ఏం చెప్పాడో దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండు. శాస్త్రం ఈ విధంగా చేయమని చెప్పారు, దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండు. నేను శాస్త్రం చదవలేను, నాకు రాదు, పక్కన పెట్టి. ఆ శాస్త్రంలో ఉన్న లక్ష్యాలు పుణ్యపుచ్చుకుని ఉంటారు, మహనీయులు ఉంటారు కదా, వారి పట్ల శ్రద్ధగా కలిగి ఉండు. వారు వెళ్ళే మార్గం పట్ల శ్రద్ధ కలిగి ఉండు. ఇంత అర్థం ఉంటుందండి. చదువుకుంటా పోతే ఒక వాక్యం వెళ్ళిపోతుంది, పేరు తిరిగిపోతుంది. కానీ ఆయన మాట ఎందుకున్నాడు? ఆ మాటలో అంతరార్థం ఏమిటని. అతని విశ్వాసానికి తగినట్లుగానే బాబా అతని కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు. కంటికి రెప్పలా కాపాడేవాడు. అందుకే కంటికి రెప్ప అని పదం ఎందుకు వాడుతున్నాము? మన ప్రయత్నం లేకుండానే కన్నురెప్ప పడుతుంది, కన్ను రక్షిస్తుంది. ఇది బాగా గుర్తించాలంటే, మన ప్రయత్నం లేకుండానే కన్నురెప్ప దానంతటిదే మనం రక్షిస్తుంది. అలాగే భగవంతుడు మనం ఎప్పుడు రక్షిస్తున్నాడు. అదే మనం గుర్తించాడు కదా, అంతే. ఇప్పుడు కూర్చున్న ఫ్యాన్లు అంతే ఆపేస్తాం, గాలి లేదంటాం. గాలి లేకపోతే మరి ఆడుంటామండి. గాలి లేదో మనం కూర్చోగలమా? గాలి ఉంది, అది శ్వాస పిలిస్తే కదా మనం మాట్లాడుతున్నాం, వింటున్నాం, చూడగలుగుతున్నాం. మరి గాలి లేదని అనుకుంటున్నాం. మన తెలియని గాలి మనకి అనుభవానికి రాలేదు, అది వాస్తవం. కానీ పదం మొత్తం గాలి లేదంటాం. అదేవిధంగా భగవంతుడు మనం ఎప్పుడు కట్టినప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. అది గుర్తించడమే శ్రద్ధ. అట్లాగే వీళ్ళ కుటుంబాన్ని నిరంతరం కంటికి కాపాడుతున్నాడు. ఒకసారి వీళ్ళు బయట ఊళ్ళతో ఉద్యోగపరంగా వెళ్ళాడు. ఆ ఊళ్ళో కలరా బాగా వచ్చేసింది. కలరా వ్యాధి అంటే మన కరోనా లాగా. కలరా అంటే వాంతులు, వేదులు, కళ్ళు ఎర్రపడిపోవడం, ఇట్లాంటి అప్పట్లో. అది వచ్చేటప్పటికి డాక్టర్లు కూడా ఇంకా లాభం లేదు, ఇంటికి తీసుకోమన్నారు. వెంటనే వాళ్ళ ఇంటి ఎదురుగా దత్తం మంత్రం ఉంటే అక్కడ బాబా గారు పడి నీకేం భయం లేదంటున్నాడు. ఎవరికి? వాళ్ళ భార్య. నీకేం భయం లేదని చెప్తున్నాడు. భయం అని చెప్పి ఊది తీర్థం ఇవ్వని చెప్పినట్టు అనిపిస్తుంది, అంతే. వెంటనే చేశారు, ఊది ఇచ్చారు, అది నీళ్ళలో కలిపారు, తాగిచ్చారు. ఎప్పుడైనా బాబా అతన్ని షిరిడి రమ్మని చెప్పి ఇతర జాబు రాయించేవాడట. ఎందుకని ప్రత్యేకత? ఎందుకు నాకు అలా అనిపిస్తుంది? అది ఇప్పుడు జన్మజన్మల సంబంధము అని. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా బాబా ఎంత కంటికి రెప్పలెత్తిన కాపాడుతున్నాడు విషయంలో బాగా గుర్తించాలండి. ఎంత అయిన తర్వాత పెద్ద పరీక్ష పెట్టబోతున్నాడు. ఇతడు బాడీ ఇంట్లో ఉన్నాడు. బాగా ఏమన్నాడు? నీకు బాడీ ఇబ్బంది కొందిరా, సొంత ఇల్లు కట్టుకోరా అన్నాడు. సొంత ఇల్లు కట్టుకోమంటే మొదలై చిన్న ఉద్యోగం, ఇంకా స్థలం కొనుక్కుంటే స్తోమతే లేదు.
మరి ఎట్లా పరిస్థితి ఆలోచిస్తున్నాడు. బాబాయ్ ఇల్లు కట్టుకోమంటున్నాడు. ఆ కట్టుకునేటప్పటికి ఇది వసతి లేదు. దాంతో బాబాయ్ ఏం చేస్తున్నాడు, తిట్టడం మొదలుపెట్టాడు. రాళ్ళు తీసి కొట్టడం మొదలుపెట్టాడు. ముందు తాయిదాలు అయిపోయాయి కదా, అది డిస్టర్ నిలుపుకోమని చెప్పాడు కదా, హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. ఆ హెచ్చరికని గుర్తు చేస్తున్నాడు. అప్పుడే తల ఊపేస్తాం, శ్రద్ధగా ఉంటానండి చేస్తాను. ఇప్పుడు పెడుతున్నాడు కాక, నువ్వేదో శ్రద్ధ తెలియదు. ఇప్పుడు చెప్పిన పని చేయలే, రాళ్ళతో కొడుతున్నాడు, తరుముకుంటున్నాడు. పక్కన ఎందుకు బాబా ఇప్పుడు ప్రేమగా చూస్తుంటే సిడికి రాకపోతే జాబు రాయిస్తే రమ్మని చెప్పి రాయిపిస్తే మరి ఇంత హఠాత్తుగా ఏమైంది అని చెప్పడు బాబా. ఇల్లు కట్టుకోవాలి అంతే. మరి ఏ అంతరార్థం ఏముంది మనకు తెలియదు. అలా చెప్తున్నప్పటికీ మిగతా వాళ్ళంతా కూడా ఏంటి బాబా అతను డబ్బు స్తోమత లేదే అంటాడు. ఆ మాట వినడు, మరి ఇల్లు కట్టుకోవాల్సిందే. నా మాట ఎందుకు వినడు? నీ మనుషులుగా పశువు అనుకున్నాడు. ఇది మాత్రం మాట అంటే నేను మనుషులుగా పశువు అనుకున్నావా అంటే నేను చెప్పిన మాట లెక్కలేదు నీక. చూడ ఎంత క్షోభ ఉంటుంది చూడు ఎదుటి వాడికి. పురందరికి డబ్బు ఉంటే కట్టుకోలేకపోతే అదొక పద్ధతి ఉంటుంది. డబ్బు లేకపోయా మళ్ళీ చిట్లు ఒకటి, రాళ్ళ దెబ్బలు ఒకటి, మళ్ళా పశువు అనుకుంటాను మళ్ళీ ఇంకొకటి. ఎంత చెప్తున్నాడు కూడా ఏమీ లాభం లేదు. అది శక్తికి మించిన పని బాబా, అతను కొనలేడు, డబ్బు లేదు. సరే మేము ఇస్తాము డబ్బు, మేము కట్టిస్తాము అంటే అది కట్టకూడదు. మీరు కట్టకూడదు, ఇది డబ్బు ఇవ్వకూడదు. మాకు డబ్బు వస్తుంది వాడి. మాటలు 4 వాక్యాలు చెప్పుకున్నాం. వెనక క్షోభ ఎలా ఉంటుంది చూడండి. అసలు క్షోభ ఏంటి డబ్బులు లేకపోతే కట్టుకోమంటున్నాడు. అందరూ తెలియదు దానికి. ఎందుకు కట్టుకోమంటున్నాడు? ముందు చెప్పాడే నిష్ట నిలుపుకున్నావా? ప్రశ్నిస్తున్నాడు అంతే. చెప్పిస్తే శ్రద్ధగా వింటాను సార్, శ్రద్ధగా చేస్తాను సార్ అని అంటూ ఉంటాం కదా మనం అప్పుడప్పుడు. మరి యాడా అని మనకు కూడా అనిపించుకోవాలండి. ఇది అయితే చెప్పాడు, ఎవరుడు మీరు డబ్బు ఇవ్వబడలా, వాడే కట్టుకుంటున్నాడు. ఏం చేయలేదు. సరే ఒక స్నేహితుడు వచ్చాడు, నేను డబ్బు ఇస్తాను, స్థలం కొనుక్కో, అప్పుడైనా శాంతిస్తాడేమో, నువ్వు నాకు అప్పు డబ్బులు ఇప్పుడు ఇవ్వలేదులే, నిదానికి ఇస్తూలే అన్నాడు. సరే వాడు ఇచ్చాడు కదా చెప్పేసి స్థలం తీసుకున్నాడు. అయినా ఇల్లు కట్టుకుంటా వస్తావా? మామూలుగా శ్రీరామరాజు ఎక్కువ మంది జనం వస్తుంటారు కదా, ఆ జనాన్ని క్యూలో నిలబెట్టే పని పురందరికి కూడా ఇచ్చాడు. కరెక్ట్గా నిలబెడితేనే ఉన్నాడు. ఏ రా సక్కగా పని చేయలేదా? ఆ జనం నాణ్యతతో వస్తాడా? మళ్ళీ కసుకుంటున్నాడు. ఏంటిది? మనసులో చంచలం ఎంత మాత్రం ఉందా, నిశ్చలత ఉందా? మనమైతే ఆ స్థానంలో ఉంటే ఇంత దూరం వెళ్ళా, ఫస్ట్లోనే అరాలతో కొట్టాడే, వద్దు బొలిసాగా బతుకుంటే బొలిసాగా తింటారు అని పరిగెత్తేవాడు. అంత దాకెందుకు, మామూలుగానే చెప్పిన పని చేయకపోతేనే అనేస్తాను. నా పోటీ వెళ్ళండి మీరు కాదు, మాడకొట్టు చెప్పిన పని చేస్తుంటారు. అలాగా కసుకుడేవాడు. ఎంత కథ వినిపిస్తున్నా ఏరా ఒరే పెడతాను మళ్ళా జనం నన్ను ఎత్తి దోస్తారు అన్నాడు. నీకు అసలు ఇట్లా కాదు, నీకు నిన్ను చంపేసి నా పాదాలు పాతేస్తాను అంటున్నాను. పాతేస్తాను చంపేస్తానంటా ఉంటే కూడా కదలకుండా ఉన్నాడు. ఏంటి సంగతి? ముందే అనుకున్నాడు ఆత్మ వికాసం కోసం వేచి ఉన్నాను అని. ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఇవన్నీ కూడా నా పరివర్తన సంస్కారాన్ని మంచిగా తీసుకురావడం కోసమే అని గుర్తించాడు. నేను గుర్తించాను, నాకు తిడతాను అంటాడు. అయితే ఎంత చేసి తిడతానే ఉన్నాడా? ఎంత పని చేయాలి ఇంకే అని నేను అప్పుడు అనుకుంటూ ఉంటాడు. నాకు అప్పుడప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను లేండి. ఇప్పుడు కదా ఎంత చేసినప్పటికి కూడా ఏదో పొలపరుస్తూనే ఉన్నారు వీళ్ళ. కానీ ఇప్పుడే నేను ఆత్మ వికాసం కోసం వేచి ఉన్నా. మెల్లారప్ప ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ టైంలో పురంధరుడు ఉన్నాడండి. పాదేశాలు అన్నప్పటికీ పల్లెత్త మాట అనలేదండి. తల దించుకున్నాడు. నేను తప్పు చేసిన వాళ్ళలాగా. అతని ఉద్దేశం ఏంది?
ఓహో, శాశ్వతంగా పాదాల దగ్గర ఉంచుకుంటాడేమో అని అనుకున్నాడట. అంతకన్నా ఇంకేం కావాలంటున్నాడు మనం చెప్పేస్తానంటే కూడా ఏ నీకు ఆకలి పడిపోతాడేనా, అంతకన్నా మహాభాగ్యం నాకు ఇంకేముంది అని భావించాడు. కాబోడు ఇలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమీ చెక్కు చెదరలేదు. ఇక సాధింపులు ఎంత లాభం లేదు కనుకనేసి ఇంకోటి పెట్టాడు, తలడం పెట్టాడు, తలపోటు పెట్టాడు. ఎవడు బాగా అంటే కొరత వేస్తే కానీ వీడు నా మాట వినడానికి దాసుకనికి అన్నాడే, ఈ తిడతాడు వీడు చలించిపోయేలా. ఇంక శరీరానికి ఇబ్బంది పెట్టామంటే అటు కట్టుకుంటాడు వీడు అని నరాలు తలపోటు పెట్టేశాడు. అది శరీరంలో ఉన్న అదే పోటే, బాగా ఉద్యోగంలో ఉన్న అదే పోటే, తట్టుకోలేకపోయాడు. ఎన్ని మందులు వేసినా ఏమి తగ్గల. విసిగిపోయి ఆ రాక్షసమ్మాయికి పోయి నన్ను చెప్పేసి పాచేస్తానని కదా, ఆ పని మనం తల్లి ఈ నరాలు తలప భరించలేకున్నాను అన్నాడు. అయినా బాబాకి ఏం మాట్లాడ, చెక్కు చెదల అట్లే ఉన్నాడు. గిలగలాడిపోయాడు. ఇల్లు కట్టుకుంటేనే అక్కడ బాగా తగ్గుతుంది. అది ఇల్లు ప్రాముఖ్యత కాదు, అక్కడ వీళ్ళు నిశ్చలత పెంచడం ప్రాముఖ్యత. శిక్షణ చేస్తున్నాడు అంటే ఒక వ్యక్తిని దీక్షితుని ఏ విధంగా శిక్షణ చేశాడో రఘువీరపుడిని ఆ విధంగా శిక్షణ చేసి చూస్తున్నాడు. అంత అదృష్టం ఇంకేం కావాలంటే, ఆయన సన్నిధిలో మనం శిక్షణ పొందుతున్నామంటే, మహాత్ముల సన్నిధిలో, మహనీయుల సన్నిధిలో, అంతకన్నా మనకి ఇంకేం అదృష్టం. అది చేస్తున్నాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటేనే నీ బాధ తగ్గుతుంది. సరే, ఇంకా విధి లేక 500 రూపాయలు అప్పు తీసుకొని, అప్పుడు 500 రూపాయలు ఇచ్చిన విషయమా, ఎట్నో అదా పదాగా కడగలకి తీసి నువ్వు తలపడి తగ్గాలనే ఇంక స్ట్రాంగ్గా ఫౌండేషన్ కట్టేస్తాడు. గవగా చూసి ఇల్లు కట్టుకున్నాడు. ఆ చెవిడికి బీటలు వారిపోయింది ఇల్లు కూడా. ఫౌండేషన్ లేకుండా చేస్తాడు. తలపు తగ్గాలి చూశాడే కానీ ఇల్లు బాగా కట్టుకోవాలని ఆలోచనలు ఇతనికి. అంటే ఎంత తీవ్రమైన బాధ ఉందండి ఆ తలపొట్టు వల్ల. అలా చేసిన పురాతనం కట్టేశాడు, వాస్తు పూజ చేశాడు, గృహప్రవేశం చేసాడు. అప్పుడు తలనొప్పి తగ్గింది. అంటే అది ఇల్లు కూడా ఎక్కడ ఉంది, చీప్గా ఎక్కడ దొరుకుతుంది, కుడి కొలపడి దొరుకుతుంది మనకి. ఆడపోయి కట్టుకున్నాడు. అది జనసంసారం లేని ప్రదేశం, బిక్కిమైన బాధ్యతలు ఉండాలి. ఈయన ఉద్యోగం పోతా ఉండే. అప్పుడు కూడా ఆయన అంటున్నాడు, నువ్వు ఏం భయపడకు, నేను ఎప్పుడు ఆ ఇంటికి కాపలాగా వస్తాను ఉంటాడు. ఏంటండి బాబాయ్, ఎందుకంత శ్రమ? ఆత్మబంధం, 700 సంవత్సరాల బంధం, 2000 మైళ్ళ దూరాన్ని సరే నేను నీ వెంటే ఉంటా, కంటికి పిల్ల కాపాడుతూ ఉంటా. నువ్వు లేకుండా ఒక బతికే తిరను ముందు వాగ్దానం చేశాడు. కాబట్టి భయపడకండి, నేను ఎప్పుడు ఆ ఇంటికి కాపలా ఉంటాను. ఇక్కడ ఇల్లు అంటే మన దేహం అనుకోవాలండి. ఇల్లు కట్టుకోవడం అంటే ఈ దేహాన్ని పరిశుద్ధంగా చేసుకో అని చెప్పడం బాబా యొక్క ఉద్దేశం అండి. ఇక్కడ ప్రతి విషయంలో కూడా మనం గ్రహిస్తే బాబా యొక్క తత్వం ఎంతగా మనం సంస్కరింపజేస్తుంది అనే విషయమే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రఘువీరపుడిదే మామూలు సాధన చేసినట్టుగా ఉందా, యోగం చేసినట్టుగా ఉందా, ధ్యానం చేసినట్టుగా ఉందా? తన ఇష్టదైవాన్ని విష్ణుమూర్తి పూజించేవాడు అంతే. దాసులని చెప్పాడు, హరికథలు విన్నాడు, బాబాజీని ఆరాటపడ్డాడు, దర్శించాడు. దర్శించిన తర్వాత బాబా తాయిలాలు పెట్టాడు, 4 తాయిలాలు. అది బాగుంది వెళ్ళేటప్పటికీ తర్వాత ఇచ్చాడంటే మందు, అసలైన మందు, శిక్షణ అనే మందు, సంస్కారం అనే మందు. అది బాబా యొక్క తత్వం. ఈ రఘువీర పొందేదా మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ఇచ్చిన మాట నిలబెట్టుకో, శ్రద్ధ కలిగి ఉండు, ఏ పని చేసినా క్షుణ్ణంగా వచ్చి అత్యంత విశ్వాసంతో నీ జీవితాన్ని గడుపు. ఆత్మ నుంచి వద్దు, బలహీనమే మరణం, బలమే జీవితం, వివేకాన్ని మాట. కాబట్టి మనకి ఆత్మ న్యూనత కాకుండా మనం ఏమి చేయలేము అనే భావంలో నుంచి అన్నీ చేయగలం అనే విధానాన్ని అలవర్చుకోవడానికి ఈ రఘువీర విధానానికి మనం దోహదపడతాం. స్వస్తి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।